బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రయాన్-3 మిషన్ విజయవంతంగా కొనసాగుతుందని ఇస్రో ప్రకటించింది. చంద్రుడి సౌత్ పోల్ పై సల్ఫర్ నిక్షేపాలున్నట్లు ప్రజ్ఞాన్ రోవర్ కనుగొన్నట్లు ఇస్రో ప్రకటించింది. రోవర్లోని లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ పరికరం చంద్రుని దక్షిణ ధ్రువంపై సల్ఫర్ ఉనికిని మొదటిసారి ఇన్స్టిట్యూట్ కొలత ద్వారా గుర్తించిందని పేర్కొంది. ఇక సల్ఫర్ తో పాటు ఆక్సిజన్ ఉన్నట్లు గుర్తించింది. వీటితో పాటు అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, ఇక టైటానియం, మాంగనీస్, సిలికాన్ కూడా ఉన్నట్లు తెలిపింది. అయితే మరోవైపు హైడ్రోజన్ కోసం అన్వేషిస్తున్నట్లు ఇస్రో ట్వీట్ చేసింది. LIBS పరికరం బెంగళూరులోని ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్ కోసం ప్రయోగశాలలో అభివృద్ధి చేయబడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రయాన్-3 మిషన్ విజయవంతంగా కొనసాగుతుందని ఇస్రో ప్రకటించింది. చంద్రుడి సౌత్ పోల్ పై సల్ఫర్ నిక్షేపాలు ఉన్నట్లు ప్రజ్ఞాన్ రోవర్ కనుగొన్నట్లు ఇస్రో ప్రకటించింది. రోవర్లోని లేజర్ ఇన్స్టిట్యూట్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ పరికరం చంద్రుని దక్షిణ ధ్రువంపై సల్ఫర్ ఉనికిని మొదటిసారి ఇన్స్టిట్యూట్ కొలతల ద్వారా గుర్తించిందని పేర్కొంది. ఇక సల్ఫర్ తో పాటు ఆక్సిజన్ ఉన్నట్లు గుర్తించింది. వీటితో పాటు అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్ కూడా ఉన్నట్లు తెలిపింది. అయితే మరోవైపు హైడ్రోజన్ కోసం అన్వేషిస్తున్నట్లు ఇస్రో ట్వీట్ చేసింది. LIBS పరికరం బెంగళూరులోని ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్ కోసం ప్రయోగశాలలో అభివృద్ధి చేయబడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రయాన్-3 మిషన్ విజయవంతంగా కొనసాగుతుందని ఇస్రో ప్రకటించింది. చంద్రుడి సౌత్ పోల్ పై సల్ఫర్ నిక్షేపాలు ఉన్నట్లు ప్రజ్ఞాన్ రోవర్ కనుగొన్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇక రోవర్లోని లేజర్ ఇన్స్టిట్యూట్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ పరికరం చంద్రుని దక్షిణ ధ్రువంపై సల్ఫర్ ఉనికిని మొదటిసారి ఇన్స్టిట్యూట్ కొలతల ద్వారా గుర్తించిందని పేర్కొంది. ఇక సల్ఫర్ తో పాటు ఆక్సిజన్ ఉన్నట్లు గుర్తించింది. వీటితో పాటు అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్ కూడా ఉన్నట్లు తెలిపింది. అయితే మరోవైపు హైడ్రోజన్ కోసం అన్వేషిస్తున్నట్లు ఇస్రో ట్వీట్ చేసింది. ఇక LIBS పరికరం బెంగళూరులోని ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్ కోసం ప్రయోగశాలలో అభివృద్ధి చేపట్టింది. తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, ప్రస్తుతం గమనిస్తే అత్యంత ముఖ్యమైనటువంటి సమాచారం చంద్రయాన్-3 ద్వారా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు మిగతా ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నట్టు చంద్రయాన్ సంబంధించినటువంటి పరిశోధనలో తేలింది. అయితే గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు దీనికోసం చూస్తున్నారు. ఎందుకంటే ఆక్సిజన్ ఉంటేనే మానవ మనుగడ అనేది సాధ్యం. ఇతర ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీలు కూడా ఇప్పటి వరకు గమనిస్తే అమెరికాకు చెందినటువంటి ఎలాన్ మస్క్ తన స్పేస్ ఎక్స్ ద్వారా చేసినటువంటి పరిశోధనలో కూడా అక్కడ కొంతవరకు ఆక్సిజన్ ఉన్నట్టు తేలినప్పటికీ అది నిజంగా ఆవాసానికి పనికి వస్తుందా లేదా అనేది కొంతవరకు సస్పెన్స్ గా ఉండేది. కానీ ప్రస్తుతం చంద్రయాన్-3 ద్వారా తెలిసినటువంటి ఈ సమాచారం ఏదైతే ఉందో ఇది నిజంగా ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి, అంటే గతంలో జరిగిన విధంగా ఒకవేళ ఏదైనా తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగి మానవాళి మనుగడకు ప్రమాదం ఏర్పడితే అక్కడ మనుగడ కోసం అంటే చంద్రుడికి అక్కడపై ఆవాసం ఏర్పాటు చేసుకొని నివాసం ఉండే విధంగా పూర్తి స్థాయిలో అక్కడ ఉందని తెలుస్తుంది. ఇతర ఖనిజాలు కూడా అంటే మనుషులు అక్కడ మినిమం సర్వైవ్ కావడానికి కావాల్సినటువంటి ఈ ఖనిజాలు కూడా అక్కడ పుష్కలంగా ఉన్నట్టు ప్రస్తుత పరిశోధనలో తెలియంది. నిజానికి ఇప్పటివరకు జరిగినటువంటి రీసెర్చ్ లో దక్షిణ ధ్రువం వైపు ఎక్కువగా దృష్టి సారించలేదు. అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో 14 రోజుల పాటు సూర్యుని వెలుతురుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పరిశోధన ఏదైతే ఉందో ఇది నిజంగా చాలా పెద్ద అచీవ్మెంట్ ఇస్రో చేసినట్టుగా మిగతా శాస్త్రజ్ఞులు అంతా కూడా అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూడాలి రానున్న రోజుల్లో ఈ పరిశోధనలో మరికొన్ని రోజుల పాటు రోవర్ తిరిగే అవకాశం ఉండడంతో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్.